బాబాయ్, ఏంటి సంగతులు? బాగున్నావా? బాగున్నా బాబాయ్. ఏరా రాము, ఊరికి వెళ్ళిపోతానంటున్నావుగా? అవును బాబాయ్. ఏంటి కారణం? ఏం లేదు బాబాయ్, ఇక్కడ ఉంటే నా సీతమ్మ నాకు గుర్తుకొస్తుంది. అందులోనూ కనబడ్డ వాళ్ళందరూ కూడా నా బిడ్డని నువ్వు తల్లిని చంపిన నష్టజాతకురాలివి అని చెప్పేసి బాగా వేధిస్తున్నారు మాటలు. ఇవన్నీ ఉండకూడదంటే నేను పట్నం పోతే చక్కగా అక్కడ నా పని నేను చేసుకుంటాను, ఆ పిల్లని చదివించుకోవచ్చు, ఏ బాధలు ఉండవు. అందులోనూ ఇక్కడ ఉంటే నా సీతమ్మ నాకు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంది. అందులోనూ ఈ చిన్నపిల్లని అందరూ నువ్వు తల్లిని చంపిన నష్టజాతకురాలివి అని అందరూ వేలు పెట్టి చూపిస్తూ చెప్తున్నారు. చిన్నపిల్ల కాబట్టి తనకేం తెలియదు. పెద్ద అయ్యే కొందికి ఆ మాటలు తెలిసి తను బాధపడి తన చదువు దెబ్బతిని ఆ కష్టాలన్నీ అనవసరం బాధ. నేను కూడా నా పనిని మనస్ఫూర్తిగా చేయలేను కాబట్టి వేరే ప్రాంతం మారితేనన్నా ఇవన్నీ ఉండవని నేను ఆలోచించి వెళ్ళిపోతాను బాబు. అదే రాము, పట్నం వెళ్ళి ఏం చేస్తావురా? అక్కడ నువ్వు చేసేది ఏంటి? ఇక్కడంతా మేమంతా ఉంటే చక్కగా నీ అరెకరం నువ్వే సాగు చేసుకుంటూ ఇక్కడే ఉండు, మా కళ్ళెదురకుండా కనబడతావు. అద్దద్దా అంటే మేమంతా ఉన్నాం సాగు చేయడానికి. లేదు బాబాయ్, నీకు అందుకే కబురు చేశాను. నా అరెకరము అమ్ముతాను, మంచి బేరం చూడు. చక్కగా పట్నం వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న ఇల్లు చూసుకుని పిల్లతో పాటు ఉంటాను. ఇక్కడ సీతమ్మ జ్ఞాపకాలు మర్చిపోగలుగుతాను. ఆ పిల్లని అక్కడ ఏదో పని చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటాను. అరే రాము, సరే నీది మంచి ఆలోచనరా. పొలం ఎందుకురా అమ్మటం? ఎవరి దగ్గరన్నా తనఖా పెట్టి అప్పు తీసుకుందాం, ఏమంటావు? అదేంటి బాబాయ్, కరువులో ఉన్నానని అరువు తీసుకుంటే ఆ అరువు నాకు రేపు బరువు అవుతుంది. నా జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది, నా పరువు పోతుంది. ఆడంబరాలకు పోకుండా నేను పిల్ల ఆనందంగా జీవితం గడుపుతాను. ఇప్పుడు ఉంటున్న ఇంటిని గాయత్రి పేరున రాసేస్తాను బాబాయ్. పొలవమైన డబ్బులు బ్యాంకులో వేస్తాను. తర్వాత అంటావా ఆ పని ఈ పని కష్టపడి చేసుకుంటూ గాయత్రిని చక్కగా చూసుకుంటాను బాబాయ్. నేను ఒక మాట చెబుతాను, ఏమనుకోకు. నీ అరెకరం పొలము, ఆ అమ్మాయి గాయత్రిని మీ అత్తయ్య గారికి అప్పచెప్పు. గాయత్రిని మీ అత్తగారికి అప్పని చెప్పిన తర్వాత నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. నీకు బాగా ఇంకా వయసు ఉందిరా, ఏమాస అయిపోయిందని. అందులో ఆడపిల్ల, ఆడపిల్లలు పెంచడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుంటే బంగారు లాంటి కొడుకు పుడతాడరా నీకు. బాబాయ్, మనం నిత్యం పూజించే ఆ శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారు ఎలాగైతే ఒక భార్య, నాకు నా సీతమ్మ ఒకే భార్య బాబాయ్. మళ్ళీ పెళ్లి చేసుకోలేను, తప్పు చేయలేను. నేను నా బిడ్డని కంటికి రెప్పలా చూసుకోవాలి. బంగారం లాంటి కొడుకు అన్నావే, ఆడపిల్ల కంటే బంగారం ఇంకెక్కడా లేదు బాబాయ్. కొడుకు అవసరాల కోసం పరితపిస్తూ ఉంటాడు, కూతురు నాన్న ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది అని మన ప్రతి అవసరాన్ని గుర్తించి మనల్ని అడుగుతుంది. అది బాబాయ్ ఆడపిల్ల విలువ. ఆడపిల్ల ఆడపిల్లైనా ఏడపిల్లే బాబాయ్. ఆడపిల్ల లేని ఇల్లు, చందమామ లేని ఆకాశం ఒక్కటే బాబాయ్. అందుకే ప్రతి ఇంటికి వెన్నెల లాంటి ఒక ఆడపిల్ల ఉండాలి బాబాయ్. అప్పుడే ప్రతి కుటుంబం కళకళలాడుతూ ఉంటుంది. గాయత్రి అంటే నాకు ప్రాణం బాబాయ్. వేరే ఏ ఇంటి దగ్గర ఉంచి నా ఇంట్లో నేను సుఖంగా ఉండలేను. నా గాయత్రి తేనె పలుకులు, ఆ మువ్వల సవ్వడి వింటూ ఎంత కష్టాన్నైనా నేను భరించి ఓర్పుగా కష్టపడి సంపాదించి నా పిల్లని నా దగ్గరే పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకుంటాను బాబు. సరేరే రాము, మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు? ఆ పొలం నేనే కొనుక్కుంటాను, నీకు డబ్బులు ఇస్తాను. నీకు మళ్ళా ఇబ్బందులు నీకు తెలియబోయే అవకాశం వచ్చినప్పుడు ఆ పొలం నువ్వే కొనుక్కుంటున్నాని, అప్పటిదాకా నా దగ్గరే ఉంటుంది. సరే బాబాయ్, సంతోషం బాబాయ్. మీరు గాయత్రి అంతా బాగుంటాం కావాలరా నాకు. చాలా సంతోషం బాబాయ్. నమస్తే బాబాయ్. రాము,
కాయగాయలు తీసుకొచ్చావా? కూర్చోరా, ఇప్పుడే వస్తాను. సరే బాబాయ్. బాబాయ్ వస్తా వస్తా ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా బాబాయ్. అట్లాగరా రాము. ఎండ బాగా ఉంది. అయితే డబ్బులు జాగ్రత్త జాగ్రత్త చూసుకో సార్. చాలా థ్యాంక్స్. అన్ని పద్ధతిగానే రాసుకొచ్చారా? ఇది కరెక్ట్గానే ఉన్నాయి. జాగ్రత్త చూసుకో, లెక్క పెట్టుకో. సరే చాలా సంతోషం. నువ్వు ఇస్తే ఇంకా లెక్క పెడతావు బాబాయ్. బాబాయ్ కంగారులో సంచి మర్చిపోయాను. పర్వాలేదా, నేను తీసుకొస్తాను. సరే బాబాయ్. రాము జాగ్రత్త. తప్పకుండాను అన్ని జాగ్రత్తగా చూసుకో, పనులన్నీ జాగ్రత్తగా కనబడుతూ ఉండు. నేను వెళ్ళగానే ఫోన్ చేస్తాను. తప్పకుండా అమ్మాయిని అడిగాను చెప్పు. సరే బాబాయ్. సరే నాన్న, అన్ని చక్కగా చూసుకో, పనులన్నీ. గాయత్రిని ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకో, పాపాయిని. తప్పకుండా బాబాయ్, అది నా బాధ్యత. ఫోన్ చేస్తూ ఉండు. సరే బాబాయ్. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీవే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి
పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాలో చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా రే పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా లోకమొక వైకుంఠపాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు అనుదినం రాత్రి తనే నిదురపుచ్చునులే నాదరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నది లేను అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే తన తారన తరణంతం తన తారన తరణంతం తన తారన తరణంతం తన తారన తరణంతం నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాలా చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా ఋతువులు మారిపోగా కాలమెట్టే దొరలిపోగా తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే రాసే నీ వెళ్ళు చూసి నవ్వే నీ పెదవి చూసి మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే ధ్రువముల నడుమ సాగే దూరమానాడు భుజమున నీ శ్వాస ఊగెను నేడు తన తారన తరణంతం తన తారన తరణంతం తన తారన తరణంతం తన తారన తరణంతం నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాల చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా రే పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి పెట్టేశారంట్రా రాము నువ్వు పెట్టావా నువ్వు అసలు దొంగవే సరిగ్గా చేయవు పెట్టావా వెరీ గుడ్
ఎక్స్క్యూజ్ మీ అండి. రండి. నమస్తే మాస్టర్ గారు. నమస్తే. నా పేరు రాము అండి. మా పాప 5th క్లాస్కి వచ్చిందండి. అదే మీ ట్యూషన్లో మీరు బాగా చెప్తున్నారని విన్నాను. ఒకసారి జాయిన్ చేద్దామని వచ్చాను. తీసుకురండి పాప. పాప నీ పేరేంటమ్మా? గాయత్రి. వెరీ గుడ్. కూర్చో. అరే పిల్లలు, ఎన్ని పాఠాలు వచ్చాయా? సరే, రీసెస్కి వెళ్ళండి అందరూ. పాల్గొండ. హాయ్, నా పేరు యశస్వి. నా పేరు ప్రైజీ. నా పేరు లిఖిత. మరి నీ పేరు? నా పేరు గాయత్రి. మా నాన్నగారు పోలీస్ తెలుసా? మా నాన్నగారు ఇంజనీర్ తెలుసా? మా నాన్నగారు డాక్టర్ తెలుసా? మరి మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు కూడా ఒక జాబే. డాడీ డాడీ ఏంటమ్మా? మరి ఏం లేదు డాడీ, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ ఒకడు పోలీసు, ఒకడు ఇంజనీరు, ఒకడేమో డాక్టర్. మరి నువ్వేం చేస్తావు డాడీ? చెప్పు డాడీ. నేను కూడా జాబేనమ్మా. అమ్మయ్య, మా ఫ్రెండ్స్ ముందు పరుగు పోయేది డాడీ. బాబాయ్. ఆ, నమస్తే బాబాయ్. రా రమేష్ రా. ఎప్పుడు వచ్చావు? ఇదే రావటం. అమ్మాయి బాగుందా? బాగుంది. వెళ్తుంది. ఆ, బడిలో మంచి బడిలో చేర్పించాను. ఇక తైక్వాండో మాస్టర్ గారు ఉంటే వాళ్ళంతా కొంచెం గొడవలు అది ఇది ఉంటుంది కదా, మగ పిల్లలు కొంచెం ఇబ్బంది పెడతాం. ఆ భయంతో కొంచెం తనని తాను రక్షించుకుంటుందన్న ఆలోచనతో తైక్వాండో క్లాస్లో చేర్పించాను, ట్యూషన్లో చేర్పించాను. అంతా బాగుంది, అన్నీ బాగానే జరుగుతున్నాయి. పట్నం రండి బాబాయ్, మీరు కూడా వచ్చి గాయత్రిని పలకరించండి. తప్పకుండా. అంతకంటేనా? ఇంతకు నువ్వేం చేస్తున్నారా? నీకేమైనా మాట్లాడాల్సి ఉందా? ఏం లేదు బాబాయ్, మిమ్మల్ని చూసి పలకరించి వెళ్దామని వచ్చానండి. సరే మరి వస్తారుగా తప్పకుండా? తప్పకుండా వస్తా, నీకు ఫోన్ చేసి వస్తా. మంచిది బాబాయ్, ఉంటాను. బాబు, సీతారాంపురం నుంచి రాము అని ఒక అతను వచ్చారు. ఇక్కడ ఈరోజు ఇతను ఇక్కడ ఉంటున్నాను రద్దు కాదు. పాప కూడా ఉంది, గాయత్రి అంటారు. అదే ఇదే అండి, ఇదే ఇల్లు. ఇదేనా? ఇదే అండి, ఇదే మాది, అదిలే ఇల్లు. మా గాయత్రి రండి. ఉన్నావా? మా ఇంటి దగ్గర ఉన్నావా? బాగున్నావా? స్కూల్ చెప్తున్నావా? బాగా చదువుకోవాలి నువ్వు. మా తలగా గాయత్రి, నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? జాబ్కి వెళ్ళాడా నాన్న? అంత కార్ఖానాలో పనిచేస్తున్నానని చెప్పాడు. కార్ఖానా అని చెప్పాడమ్మా. నాన్న కార్ఖానా కాదు, నేను అడిగాను, జాబే చెప్పాను. నాతో చెప్పడం ఒకటి చెప్పాడమ్మా. జాబే. సరే అమ్మా, అది ఆ సంగతి వదిలేసేసి నాతో ఇట్లా మనం నోట ఉంటున్నానని చెప్పాడు. ఇల్లు కూడా మంచి ఇల్లు తీసుకున్నాడు. నేను బాగా చూసుకుంటున్నాడు.
నాన్న మాత్రం అమ్మా నిజంగా ఎంత కష్టపడ్డాడో. నేను వస్తా మర్చిపోయాను, అర్థమైందిగా. సార్ ఇదిగో కోరుకోవాలి పళ్ళు కూడా కావచ్చు. కాదు నేను తాతయ్య కాదు, బలిదాన్ని. నేను తాతయ్యని నేను ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. అంతా పని ఉంది. వాడు వస్తే నేను వచ్చేయాలని చెప్పు, సరేనా? నాన్న నాకు జాబ్ అని చెప్పాడు. కార్ఖానా ఏంటి నాన్న నాకు అవుతుంది చెప్తున్నాడా? పిల్లలు ఈరోజు ఏంట్రా? వెరీ గుడ్. మరి ఎస్ఏ రైటింగ్ పెట్టాలని చెప్పాను కదా, మీరందరూ ప్రిపేర్ వచ్చారా? అందరూ బాగా రాస్తారు కదా, ఓకేనా? ఎవరు బాగా రాస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఏంటి? ఓకే, అయితే మేము ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ ప్రిపేర్ చేద్దాం. అరే బాబు, ఈరోజు మరి ఫాదర్స్ డే కదా, మీ నాన్నగారి గురించి వారు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచుతున్నారో, వారు ఏ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నారో దాని గురించి ఈరోజు ఎస్ఏ రాయాలా, ఓకేనా? పట్టుకరా బాబు. మీ నాన్నగారు ఎంత కష్టపడి మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నారో, మీకోసం ఎంత శ్రమిస్తున్నారో దాని గురించి మీరు రాయాలి ఎస్ఏ రైటింగ్. అప్పుడు దానిలో ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్, ఓకేనా? ఎవరు మాట్లాడకూడదు, ఒకరిలో దాంట్లో కాపీ పట్టకూడదు, చెప్తున్నా. అరే ఎవరి దాంట్లో చూసి రాయవద్దు, ఒకరిలో వాళ్ళే అంతగా రాయాలి. చేశారా? కరెక్ట్ చేసుకుంటాము, చేయండి. గాయత్రి బాగా రాసావమ్మా, చాలా మ్యాటర్ రాసావే, వీళ్ళందరికంటే ఎక్కువ ఉంది నీ దగ్గర. ఓకే, వెరీ గుడ్. చూసారా? సారు మన పిల్లలు ఎస్ఏ రైటింగ్ గురించి ఎంతగా బాగా రాశారండి. వాళ్ళ ఫాదర్ యొక్క స్థితిగతులు, పిల్లల పట్ల వాళ్ళు చూపేటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా చాలా బాగా రాశారండి. అవును మాస్టారు, నేను దిద్దిన పేపర్లో కూడా 4-5 పిల్లలు చాలా బాగా రాశారు. అది దిద్దుతుంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత తెలివితేటలు ఇంత ఉన్నాయి ఆ పిల్లలు అని. నాకు చాలా ఆనందం వేసింది చూసి. ఇట్లా కాకుండా మనం మదర్స్ డే, డాక్టర్స్ డే, ఇలా అన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం మాస్టర్ ఇంటి నుంచి పిల్లలు. అలాగే అన్ని నీళ్ళు కూడా చేసేది. మాస్టారు, మాస్టర్ ఈ పేపరు గాయత్రి రాసింది. మీరు చూస్తుంటే ఇలా ఆవేదనతోనూ ఆర్తితో ఇలా బాధల్లో ఉన్నట్లుగా వ్యక్తం వస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి. మొత్తానికి ఆ పాప ఏదో బాధపడుతుందండి, అయి ఉంటుంది. ఇంట్లో మొత్తానికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అంతా మరి వాళ్ళ నాన్నగారి గురించి రాసింది. ఏదేమైనా కానీ మ్యాటర్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఆర్తితో రాసిందండి. ఆర్తితో రాసింది. సరే, ఏదేమైనా వాళ్ళ నాన్నగారికి ఒకసారి మనం ఫోన్ చేసి ఫోన్ నెంబర్ అందుకు పిలిపించి మాట్లాడదాం.
మాట్లాడడం తెలియజేయడం. హలో మాస్టర్ గారు, నమస్తే అండి. నమస్తే రామగారు. ఏం లేదు, ఒకసారి ట్యూషన్ బయటకు వస్తారా మీరు? మా ట్యూషన్ దగ్గరికి వస్తే మీతో మాట్లాడాలి. ఏంటి మాస్టర్ గారు, ఏమన్నా? అది ఏం లేదు, ఏం రండి, ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తాను. సరే మాస్టర్ గారు, ఓకే ఓకే, వస్తానా? నమస్తే మాస్టర్. నమస్తే రామ. రమ్మన్నారు. కూర్చోండి, కూర్చోండి. మా సార్ కరెక్ట్ అయిపోయింది. మాకేం పని ఉందండి. ఓకే ఓకే, వెళ్ళండి. సరే మాస్టర్. ఏంటి మాస్టర్ గారు పిలిపించారు? ఏమి లేదు రామగారు, మొన్న ఫాదర్స్ డే రోజున ఎస్ఏ రైటింగ్ పెట్టాం కదా. అవునండి, చెప్పింది. ఆ రోజున మీ పాప దానిలో ఏం రాసిందంటే, ఎడిటింగ్ ఏం పెట్టిందంటే, అబద్ధాల నాన్న. అబద్ధాల నాన్న? ఎందుకని అలా రాసింది? అదేంటి సార్ అలా రాసింది? నేను ఎంతో రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడి తనకి ప్రాణంగా చూసుకుంటున్నాను సార్. తనని ఎంతో కష్టపడుతున్నాను సార్. పొలాన్ని కూడా అమ్మేసి తన బాబు కోసం ఇక్కడికి తీసుకొచ్చాను సార్. మంచి స్కూల్లో చదివించుకుంటున్నాను సార్. ఎందుకు అలా రాసింది సార్? రామగారు, ఇప్పుడు మీరు చెప్పారు చూశారు, ఆ విషయాలే మీ పాప దీనిలో రాసింది. చదువుతాను, వినండి సార్. గౌరవనీయులైన ఉపాధ్యాయులు గారికి నమస్కారం. మీరు మా నాన్న గురించి రాయమన్నారు, కానీ నేను అబద్ధాల నాన్న అని హెడ్డింగ్ పెట్టాను. దయచేసి క్షమించండి. మా నాన్న నాకు అన్ని అబద్ధాలు చెప్తాడు. నేను పుట్టగానే మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. తల్లిని పట్టణ పెట్టుకున్న నష్టజాతకురాలని అందరూ అంటున్నారని నాతో చెప్పకుండా సొంత ఊరు వదిలి ఈ ఊరికి తీసుకొచ్చాను. నేను ఈ విషయాలేవి తెలియకుండా పెంచాను సార్ పిల్లల్ని. ఇవన్నీ ఎలా తెలిసి నాకు అర్థం కావట్లేదు సార్. మా బాబాయ్ చెప్పుంటాడండి, నేను వద్దు వద్దు బాబాయ్ అన్నా కానీ మా బాబాయ్ చెప్పేసి ఉంటాడండి. ఆ ఊళ్ళో అందరూ తన నష్టజాతకులని అంటూ ఉంటే తను బాధపడుతుందని, ఆ బాధ తను పడకూడదనే ఊళ్ళో ఉన్న పొలాన్ని అమ్మేసి నేను ఇక్కడికి తీసుకొచ్చానండి. ఇప్పుడు తనకి ఈ విషయం తెలిసిపోయింది. తను ఎంత బాధపడుతుందో సార్. చూడరాము, అబద్ధాల నాన్నని పెట్టిందంటే మీ పాప తనకు తెలియకుండా నీ మనసులో బాధపడుతూ చేశావు కాబట్టి ఆ విధంగా రాసింది. బాధపడుతూ ఇంకా చదువుతున్నాను. ఏం రాసింది? నా కోసం ఆయన చాలా కష్టాలు పడుతున్నారు, ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతోమంది చెప్తున్నారని పొలాన్ని అమ్మేసి ఊరు వదిలేసి నన్ను తీసుకుని ఈ ఊరికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక నన్ను ఒక ట్యూషన్లో చేర్పించి నా భవిష్యత్తు కోసం ఒక పెద్ద స్కూల్లో చాలా ఫీజు కట్టి చదివిస్తున్నాడు. ఒకసారి ట్యూషన్లో నా తోటి పిల్లలు వాళ్ళ నాన్నలు చేసే జాబుల గురించి గొప్పగా చెప్పుకుంటూ మా నాన్నగారి గురించి అడగగానే కొద్దిగా కంగారు పడి ఆలోచించి జాబ్ చేస్తున్నాడని చెప్పాడు. తరువాత నేను మా నాన్న చేసే జాబ్ ఏంటో తెలుసుకోవాలని అనుకున్నాను. ఒకరోజు ఎప్పట్లాగే మా నాన్న ఒకరోజు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి బండి ఒక సన్నటి రోడ్లోకి తిప్పాడు. స్లోగా వెళ్తున్నాడేంట అనుకుంటూ నేను కూడా ఆ రోడ్లోకి వెళ్తే మా నాన్న ప్రతిరోజులాగానే నన్ను స్కూల్కి తీసుకొచ్చారు. నన్ను స్కూల్ దగ్గర దించేశారు. మా తాతయ్య గారు చెప్పిన మాటల ప్రకారం నాన్నగారు కొలువులో పనిచేస్తున్నారని చెప్పారు.
అందువలన మా నాన్నగారు కొలిమిలో పనిచేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నారని నాకు అనుమానం వచ్చి నేను నాన్నగారిని ఫాలో అయ్యాను. నాన్నగారు నన్ను స్కూల్ దగ్గర దించిన తర్వాత ఒక చోట బట్టలు మార్చుకోవటం జరిగింది. ఆయన వేరే బట్టలు ధరించి మళ్ళీ స్కూటర్ మీద ఎక్కి వెళ్తుంటే నేను వెనక ఫాలో అవటం జరిగింది. నాన్నగారు దగ్గరలో ఉన్న ఒక షెడ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ బండి ఆపారు. నేను నిలబడి చూశాను. నాన్నగారు కొలిమిలో పనిచేస్తున్నారు. ఆ కొలిమిలో సుత్తితో కొడుతున్నారు. ఆ సుత్తి దెబ్బలు నా హృదయం మీద తగిలాయి. నాన్నగారు మా కోసం ఇంత కష్టపడుతుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇదంతా కూడా మా నాన్నగారు తనకు తెలియకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నానండి నేను. అయినా తెలిసిపోయింది. ఎంతో కష్టపడి పనిచేసి నాకు తినిపించేవాడు. బొబ్బలో వచ్చిన చేతులు నొప్పిని భరించి నాకు అన్నం తినిపించేవాడు. నాకు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు చూపిస్తూ అందమైన కథలు చెప్పి నన్ను మంచంపై నిద్రపుచ్చి తను నేలపై నిద్రపోయేవాడు. చూసేవారాను, నీవు చేసిన అన్నీ కూడా నీ కూతురిలా రాసింది. మేము చాలా ఆశ్చర్యపోయాం మాస్టర్ని చూసి. ఏంటి పాప, అందుకే నేను పిలిపించింది. బాధపడకండి రాము గారు, మీ పాప మొత్తం మీ గురించే రాసింది. నా సుఖం కోసం, భవిష్యత్తు కోసం తను ఎన్నో కష్టాలు పడుతూ పైకి తను జాబ్ చేస్తున్నట్టు నన్ను అబద్ధంతో నమ్మిస్తూ నిజాన్ని దాచేస్తూ ఉన్న మా నాన్న చాలా సూపర్. ఆయన నిజాన్ని దాచి అబద్ధం చెప్పింది నా సుఖం కోసమే. అమ్మ ప్రేమను, నాన్న బాధ్యతను నాకు పంచుతూ ఎంతో ప్రేమగా నన్ను చూసుకుంటున్న మా నాన్నపై ప్రేమతో ఇట్లు గాయత్రి. అంత నీ గురించే రాసింది మీ పాప. నేనేం ఫీల్ అవ్వద్దు. ఆశారు నేను ఇందాక పేపర్లు చూసి చాలా ఆశ్చర్యపోయి అందుకే నేను పిలిపించాము. ఇప్పుడు రేపు పాపకి, మీ పాపకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేది నేను. ఇప్పుడు బాధపడి హ్యాపీనా? ఈ మ్యాటర్కి ఈ పాప రాసిన దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేది నేను మీ పాపకి. కానీ ఈ విషయం మీ పాపకి ఎవరికి చెప్పొద్దు. మీరు తప్పకుండా మీ ఆనందం కోసం మీ పాప ప్రైజ్ వస్తుందని ఇప్పుడు చెప్పాను నేను. మీరు బాధపడుతున్నారు. ఓకేనా? బాధ తీరిపోయింది మాస్టర్. చాలా థ్యాంక్స్ మాస్టర్. నా బాధ అంతా తీరిపోయింది మాస్టర్. ఇక నా గుండె నిండా ఆనందం. చాలా థ్యాంక్స్ మాస్టర్. చాలా సంతోషం రాము. ఈ రోజుల్లో అందరూ కూడా రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ నువ్వు రెండో పెళ్లి చేసుకోకుండా నీ కూతురు కోసం అలా చేస్తున్నావని ఆ పిల్ల అర్థం చేసుకుందంటే నీలాంటి తండ్రులు ఉంటే చాలా హాయిగా ఉంటారు పిల్లలు. గాడ్ బ్లెస్ యు. అలాగే అలాంటి కూతురు ఉండటం కూడా నీ అదృష్టం. అవును మాస్టర్. చిన్న వయసులో అంత అబ్జర్వేషన్ చేసి నీ గురించి అంత బాధపడుతూ ఉందంటే బంగారం లాంటి బిడ్డని కన్నా మంచి రోజులు వస్తాయి. హాయిగా గాయత్రిని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను స్వామి. బాబు, మొన్న ఫాదర్స్ డే సందర్భంగా మన ఎస్ఏ రైటింగ్ పోటీ జరిగింది కదా, మీరందరూ ఆ రోజున పార్టిసిపేట్ చేశారు. ఈ రోజున ఆ రోజు జరిగిన కార్యక్రమానికి ఈ రోజు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి
దీనిలో ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయి అనేది నేను అనౌన్స్ చేస్తాను. ప్రైజ్ రాలేదని ఎవరు బాధపడదు. అర్థమవుతుందా? ఆటలో కానీ పాటలో కానీ ఎస్ఏ రెడ్డి దేనిలోనైనా మనం పార్టిసిపేట్ చేసినప్పుడు అందరికి ప్రైజ్ రాదు కదా, కొంతమందికే వస్తుంది. అలాంటప్పుడు ప్రైజ్ రాలేదని ఎవరు బాధపడదు. అందరూ బాగానే రాశారు, చక్కగా రాశారు, చాలా బాగుంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. అదే మీ అందరికీ కూడా ప్రైజెస్ తీసుకొచ్చాం. దాంట్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రైజ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తాను. ముందుగా సెకండ్ ప్రైజ్ చెప్పిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రీతు. మొన్న మీరు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రైజెస్ ఇస్తున్నాం. అందరూ కూడా 1 by 1 ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రైజెస్ తీసుకెళ్ళవచ్చుగా వస్తున్నాం. లేదు పిల్లలు మీరే 1 by 1 రైట్. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో చెప్తారు అక్కడ? వచ్చిందో తెలుసా? సరే, ఫస్ట్ ప్రైజ్ గోస్ టు గాయత్రి. రాముగారు రండి రండి. మాస్టర్ ఒక నిమిషం, మా బాబాయ్ గారు వచ్చారు. ఓకే పిలవండి. బాబాయ్ రండి. సరే ఓకే రాము గారు, చాలా థ్యాంక్స్, మీరు అందరూ వచ్చారు. వెళ్ళొస్తాం. ఓకే ఒక నిమిషం సార్. ఓకే ప్రొసీడ్. సారీ ఫ్రెండ్స్, నాకు తెలియకుండా మీకు ఒక అబద్ధం చెప్పాను. నా పేరు రాము, మా తండ్రి చెప్పినట్టు మా నాన్నగారు జాబ్ కాదు. ఒకప్పుడు మా నాన్నగారు ఫార్మర్ అని నేను గర్వంగా చెప్పుకున్నాను. మా నాన్న మా కోసం పల్లెటూరు నుంచి పట్నం వచ్చి పట్టణాల్లో పనిచేస్తూ నన్ను చదివిస్తున్నారు. చెమటలు చిందిస్తూ నన్ను ప్రాణంగా చూసుకుంటున్నాను. ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. లవ్ మై డాడ్. మై డాడ్ ఈస్ మై సూపర్ హీరో. రాము, చాలా గర్వంగా ఉందిరా. ఆ రోజు నేను నీతో మా చెప్పిన మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇంకో పెళ్లి చేసుకోరా నువ్వు, అమ్మాయి గాయత్రిని వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర దిగబెట్టరా అని చెప్పాను. నాకు నిజంగా ఇప్పుడు ఎంతో చాలా గర్వకారణంగా ఉందిరా. ఎంతో పేరు సంపాదించుకుని బాగా చదువుకుంది. చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా. నీకు అర్థమైందా బాబాయ్ ఆ రోజు ఎందుకు చెప్పాను? చాలా అలా చూస్తుంది, చాలా సంతోషం. ఇదంతా చల్లగా ఉంది. చిరంజీవి చిరంజీవి.